వెల్కమ్ టు మై సోషల్ క్లాస్ రూమ్. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 10th క్లాస్లో 13, 14, 15 లెసన్స్లో ఉన్నటువంటి పిక్చర్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. మనకున్న 6 విద్యా ప్రమాణాల్లో ఇన్ఫర్మేషన్ స్కిల్ కూడా ఒకటి. మీకేమైనా సరే డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ చేయండి. హిస్టరీలో 13వ లెసన్లో సమాచార నైపుణ్యం కిందకు వచ్చేటువంటి పిక్చర్స్ ఏమున్నాయో చూద్దాం. ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద పిక్చర్ అండ్ రైట్ 2 sentences అబౌట్ హిమ్. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని ఐడెంటిఫై చేసి ఒక 2 వాక్యాలు రాయమన్నారు. దిస్ ఇస్ ఎరిక్ హాబ్స్బమ్, ద బ్రిటిష్ హిస్టారియన్. హీ కాల్డ్ ద 20th century యాజ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. ఇక్కడ మనకు పిక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎరిక్ హాబ్స్బమ్. ఇతను బ్రిటిష్ దేశానికి చెందినటువంటి చరిత్రకారుడు. ఇతను 20వ శతాబ్దాన్ని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ అన్నాడు. అంటే తీవ్ర సంచలనాల యుగముగా పిలిచాడు 20వ శతాబ్దాన్ని. ఇక్కడ మనకు ఒక లోగో కనిపిస్తుంది. విచ్ మూమెంట్ డస్ ఇట్ ఐడెంటిఫై? ఏ ఉద్యమ కాలంలో ఇది మనకి కనిపిస్తుంది? దిస్ ఈస్ ద లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సఫ్రేజిస్ట్ మూవ్మెంట్, an organization established in 1914. 1914లో ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఈ లోగో అనేది మహిళలకి కూడా ఓటు హక్కు కావాలి అని ఉద్యమించినప్పుడు ఏర్పాటు చేసినటువంటి లోగో ఇది. అంతర్జాతీయ మహిళా ఓటు హక్కు సంబంధించినటువంటి లోగో ఇది 1914లో ఏర్పాటు చేయటం జరిగింది. రైట్ యువర్ వ్యూ అబౌట్ ద పిక్చర్. ఈ పిక్చర్ చూసి మీ అభిప్రాయాన్ని రాయండి. ద అబౌవ్ పిక్చర్ షోస్ ద ర్యాలీ ఆఫ్ నాజీ పార్టీ ఎట్ న్యూరెంబర్గ్ ఇన్ జర్మనీ. జర్మనీలో న్యూరెంబర్గ్లో నాజీ పార్టీ ర్యాలీ జరుగుతున్నప్పుడు దృశ్యం ఇది. ఇట్ వాజ్ కండక్టెడ్ ఇన్ 1934. 1934లో ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. నాజీ పార్టీ హిట్లర్ పార్టీ. దిస్ ర్యాలీ షోస్ ద మిలిటరీ పవర్ ఆఫ్ జర్మనీ. మనకి ఈ ర్యాలీలో చూసినట్లయితే మిలిటరీలో నాజీ పవర్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. సైన్యం కూడా ఎంత క్రమశిక్షణగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ద పొలిటికల్ ర్యాలీ దట్ ఐ హ్యావ్ సీన్ వర్ కండక్టెడ్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ర్యాలీ అయినప్పటికీ కూడా చాలా పీస్ఫుల్ మేనర్గా ఉంది, క్రమశిక్షణగా ఉంది. అదే మన దగ్గర అయితే రాజకీయ పార్టీల్లో ర్యాలీలు కనుక చూసుకున్నట్లయితే సామాన్య జనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. చిందరవందరగా వెళ్తూ కేకలేసుకుంటూ వెళ్తారు. కానీ జర్మనీలో హిట్లర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాజీ పార్టీ చాలా క్రమశిక్షణగా ఉంది. రైట్ యువర్ వ్యూ అబౌట్ ద పిక్చర్. ఈ పిక్చర్ చూసి మీ అభిప్రాయాన్ని రాయండి. దిస్ ఈస్ ద ఫోటో ఆఫ్ ఫ్లోరెన్స్ ఓవెన్, ఏ పోలిష్ ఇమిగ్రెంట్. పోలాండ్ దేశం నుండి వలస వెళ్ళినటువంటి మహిళ ఈమె పేరు ఫ్లోరెన్స్ ఓవెన్. ఇట్ వాజ్ టేకన్ డ్యూరింగ్ ద గ్రేట్ డిప్రెషన్ బై డోరోథియా లాంజీ. డోరోథియా లాంజీ వేసినటువంటి ఫోటో ఇది. తీవ్ర ఆర్థిక మాంద్య కాలంలో తీసినటువంటి ఫోటో ఇది. షీ మైట్ బి థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ హర్ చిల్డ్రన్. ఈమె ఏం థింక్ చేస్తూ ఉంది? వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి, వాళ్ళకి ఎలా ఆహారం అందించాలి అని థింక్ చేస్తూ ఉంది. ఇట్ డిపెక్ట్స్ డిస్టిట్యూట్ పీ పికర్స్ ఇన్ కాలిఫోర్నియా ఇన్ మార్చ్ 1936. కాలిఫోర్నియాలో నిరాశ్రయులైనటువంటి బఠానీ పికర్స్ గురించి ఇది తెలియజేస్తుంది. ఇది 1936 మార్చిలో జరిగినటువంటి సిచ్యుయేషన్. అంటే వరదలు అవన్నీ వచ్చి పంటలంతా పాడైపోవటంతో వాళ్ళకి ఆహారం దొరకనటువంటి పరిస్థితి. ఈ పిక్చర్ చూసి మీ అభిప్రాయాన్ని రాయాలి. Write your view about the picture.
It is the photograph showing the atom bomb blast on Nagasaki, Japan. జపాన్లో నాగసాకి పట్టణంలో ఆటం బాంబు బ్లాస్ట్ అయినప్పుడు కనిపించేటువంటి దృశ్యం ఇది. అమెరికా డ్రాప్డ్ ఆటం బాంబ్ ఆన్ హిరోషిమా అండ్ నాగసాకి, the two cities in Japan during the World War II on 6th and 9th August 1945. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా హిరోషిమా నాగసాకి అనే రెండు పట్టణాలపైన ఆటం బాంబులు వేసింది. హిరోషిమా పట్టణం మీదేమో ఆగస్టు 6న, నాగసాకి పట్టణం మీదేమో 9న 1945లో ఆటం బాంబులు వేసింది. దాంతో జపాన్లో ఉన్నటువంటి ఈ రెండు పట్టణాలు ఎప్పటికీ కూడా మొక్కలు మొలవకుండా నిర్మానుష్యంగా అయిపోయినాయి. ఆ ప్రాంతం అంతా కూడా మనుషులు కానీ పంటలకు కానీ నివాస యోగ్యంగా లేవు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రైట్ యువర్ వ్యూ అబౌట్ ద పిక్చర్. ద పిక్చర్ టెల్స్ అబౌట్ ద బోల్షివిక్ రెవల్యూషన్ ఇన్ రష్యా. రష్యాలో బోల్షివిక్ విప్లవ కాలంలో ఉన్నటువంటి పిక్చర్ ఇది. ద ఆర్టిస్ట్ ఈజ్ ట్రయింగ్ టు సే దట్ ద బోల్షివిక్ రెవల్యూషన్ వాజ్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఈ బొమ్మ వేసినటువంటి ఆర్టిస్ట్ మనకేం తెలియజేస్తున్నాడంటే బోల్షివిక్ రెవల్యూషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది అని తెలియజేస్తున్నాడు. బోల్షివిక్ రెవల్యూషన్ అన్నా రష్యా రెవల్యూషన్ అన్నా కానీ ఒకటే. ద జైంట్ లీడర్ వాజ్ లెనిన్. ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే లెనిన్. హీఈస్ హోల్డింగ్ ఏ లార్జ్ రెడ్ బ్యానర్. అతను ఒక పెద్ద జెండాని పట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఒక కార్టూన్ ఇచ్చాడు. ఈ కార్టూన్కు సంబంధించి ఏముందో అబ్జర్వ్ చేసి మీ అభిప్రాయాన్ని రాయండి. ఏ కార్టూన్ ఇన్ జర్మనీ విత్ క్యాప్షన్ బై ఫ్రమ్ ద జూయిస్ బెట్రా యువర్ పీపుల్ 1929. వాట్ బయాస్ డజ్ ఇట్ షో. జూయిస్ దగ్గర నుంచి కొనండి, మీ ప్రజలకు మీరు అన్యాయం చేయండి అని చూపిస్తుంది ఇది. ఈ పిక్చర్ ఎలాంటి వివక్షతా ధోరణిని కనబరుస్తుంది? దిస్ పిక్చర్ ఈజ్ ద క్యారికేటర్ ఆన్ ద క్రిస్మస్ థీమ్. క్రిస్మస్ కాలంలో ఉన్నటువంటి ఈ చెట్టు ఆ ట్రీని వేశారు క్యారికేటర్. హీ వాజ్ ఏ జూవిష్ షాప్ కీపర్. అతను షాపులో ఉన్నటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి వ్యక్తి. జర్మన్ అండర్ హిట్లర్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ జూయిస్. ఈ పిక్చర్ మనకి హిట్లర్ యొక్క అభివృద్ధిని, యూదుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మనకి తెలియజేస్తుంది. యూదుల దగ్గర నుంచి వస్తువులు కొన్నట్లయితే యూదుల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అందువల్ల యూదుల దగ్గర నుంచి ఎవరు కూడా వస్తువులు కొనొద్దు అని హిట్లరు చెప్తున్నటువంటి దృశ్యం. దిస్ షో హౌ ద జూస్ వీ పుట్ టు లాస్ ఈవెన్ ఇన్ బిజినెస్. అంటే వాళ్ళకి వ్యాపారంలో లాస్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో హిట్లరు జర్మనీలో ఉన్నటువంటి జర్మన్ జాతికి చెప్తున్నటువంటి దృశ్యం. ఈ పిక్చర్ని చూసి మీకేమనిపిస్తే మీ అభిప్రాయాన్ని రాయండి. వాట్ డస్ ద పిక్చర్ షో? పిక్చర్ ఏం తెలియజేస్తుంది? ద పిక్చర్ షోస్ ద యూజ్ ఆఫ్ ప్లేన్స్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ I టు డ్రాప్ ద బాంబ్స్. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆటం బాంబుల్ని విమానంలో నుంచి కిందకి వేస్తున్నటువంటి దృశ్యం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? వాట్ డస్ ద కార్టూన్ షో? కార్టూన్ ఏం తెలియజేస్తుంది? ద కార్టూన్ షోస్ హిట్లర్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్. హిట్లరు యుద్ధ కాముకుడుగాను శాంతి ప్రియుడుగాను ఉన్నటువంటి దృశ్యం. ఇక్కడ పావురాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇది శాంతి కాముకుడిగా ఉన్నటువంటి దృశ్యం. అదే మనకి ఇక్కడ వాల్ పోస్టర్లో ఉన్నటువంటి దృశ్యమేమో యుద్ధానికి వెళ్తున్నటువంటి ఒక సైనికుడు. ఈ రెండు చిత్రాలు మనకి ఇక్కడ కంపేర్ చేస్తూ చూపించాడు. తర్వాత ఈ పిక్చర్. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ గివ్ క్యాప్షన్. అబ్జర్వ్ చేసి మీరు ఒక వ్యాఖ్యానం రాయండి. సివిలైజేషన్ ఆర్ బార్బరిజం, డోంట్ యూ స్టిల్ అండర్స్టాండ్. ఇది నాగరికత లేకపోతే అనాగరికత, మీకు ఇంకా అర్థం కాలేదా అని తెలియజేస్తుంది. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి మీరు ఒక క్యాప్షన్ రాయండి.
అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ రైట్ అబౌట్ ఇట్. పిక్చర్ని అబ్జర్వ్ చేసి దీని గురించి రాయండి. దిస్ ఈస్ ద సిటీ ఆఫ్ నాగసాకి ఇన్ జపాన్. ఈ సిటీ జపాన్లోని నాగసాకి పట్టణం. ద USA డ్రాప్డ్ ఆటమ్ బాంబ్స్ ఆన్ ద సిటీ ఆన్ 9th August 1945. 1945 ఆగస్టు 9న అమెరికా ఆటం బాంబుని వేసింది నాగసాకి మీద. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్స్ షోస్ ద సిటీ బిఫోర్ బాంబింగ్ అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్టర్ బాంబింగ్. ఫస్ట్ ఏమో నాగసాకి పట్టణము ఆటం బాంబు వేయక ముందు ఉన్నటువంటి చిత్రం ఇది. రెండో చిత్రము ఆటం బాంబు వేసిన తర్వాత ఉన్నటువంటి చిత్రం. ఫస్ట్ చిత్రంలో కనుక చూసుకున్నట్లయితే మీకు సిటీలో అనేక రకాల పెద్ద పెద్ద బిల్డింగులు, పంటలు అన్నీ కనిపిస్తాయి, రహదారులు అన్నీ. కానీ రెండో పిక్చర్లో ఏమీ కనిపించవు. అంతా నిర్మానుష్యంగా అయిపోయి అక్కడ ఏ వస్తువు కానీ ఏ ప్రాణులు కానీ ఏమీ ఉండవు అన్నమాట. ఇప్పుడు మనం హిస్టరీలో సెకండ్ లెసన్ అంటే 14th లెసన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పిక్చర్స్ ఏమిటో చూద్దాం. ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 Part 2. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ అబౌట్ ఇట్. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి మీ అభిప్రాయాన్ని రాయండి. ద పిక్చర్ షోస్ ద మార్చింగ్ ఆఫ్ బోల్షివిక్స్ ఆన్ ద రెడ్ స్క్వేర్ డ్యూరింగ్ ద రష్యన్ రెవల్యూషన్. రష్యా విప్లవ కాలంలో బోల్షివిక్ పార్టీ తరపునటువంటి సైన్యము మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తుంది. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఏం తెలియజేస్తున్నాడు, ఎవరికి ఉపన్యాసం ఇస్తున్నాడు. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. హూ ఈజ్ ద ఫోటో? ఈ ఫోటో ఎవరిది? ద లీడర్ ఇన్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లెనిన్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఎవరిదంటే లెనిన్ది, బోల్షివిక్ పార్టీ స్థాపకుడు లెనిన్ది. టు హూమ్ హీ ఈజ్ అడ్రసింగ్, ఎవరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. హీ ఈజ్ అడ్రసింగ్ టు వర్కర్స్, కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. ఇక్కడ మనకి 2 పిక్చర్స్ ఇచ్చాడు. ఇవి దేనికి సంబంధించినవి? వాట్ డస్ ద పిక్చర్ షో? ఏం తెలియజేస్తుంది పిక్చర్? దిస్ ఈజ్ ఏ పోస్టర్ ఇన్ USSR డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రష్యాకి సంబంధించినటువంటి పోస్టర్ ఇది. ఇట్ ఈస్ సేయింగ్ దట్ మోర్ మెటల్ మోర్ వెపన్స్. ఎక్కువ గనక లోహాలు గనక ఉన్నట్లయితే ఎక్కువ ఆయుధాలు తయారు చేయొచ్చు అని తెలియజేస్తుంది. ఇక్కడ విమానాల్లో చూడండి అంత లోహాలతో తయారు చేసినటువంటి అదనమాట. అంటే ఎక్కువ ఆయుధాలు తయారు చేయడం వల్ల ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదగలుగుతాము. అప్పట్లో లోహానికి అంత డిమాండ్ ఉంది అనే విధంగా తెలియజేస్తుంది. వాట్ డస్ ద పిక్చర్ గివెన్ బెలో షో? కింద పిక్చర్ ఏం తెలియజేస్తుంది మనకి? దిస్ పిక్చర్ షోస్ హౌ ఉమెన్ అక్యూజ్డ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ జూస్ బీయింగ్ పబ్లికలీ పనిష్డ్. యూదులను బహిరంగంగా శిక్షించడాన్ని మహిళలు ఆరోపిస్తున్నట్లు ఈ చిత్రం చూపిస్తుంది. ఇక్కడ మనకి పిక్చర్స్ ఇచ్చాడు. వాట్ డస్ ద పిక్చర్ షో? పిక్చర్ ఏం తెలియజేస్తుంది? ఆఫ్టర్ ద గ్రేట్ డిప్రెషన్ ద US స్టాక్ మార్కెట్ కొలాప్స్డ్. తీవ్ర ఆర్థిక మాంద్యం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోయింది, బాగా పడిపోయింది స్టాక్ మార్కెట్. ఏ న్యూయార్కర్ టు సెల్ హిజ్ ఆఫ్టర్ లాసింగ్ హిజ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్ క్రష్. స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో న్యూయార్క్ లో ఉన్నటువంటి ఒక నివాసి అతని వెహికల్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ రోడ్ స్టార్ అంటే పైన టాప్ లేకుండా 2 సీట్లు ఉన్నటువంటి వెహికల్ ని రోడ్ స్టార్ వెహికల్ అంటాం. ఆ వెహికల్ ని ఎంతకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అప్పట్లో తినడానికి ఆహారం కూడా లేదు కాబట్టి కడుపు నింపుకోవడానికి ఆ వెహికల్ కూడా అమ్మదలుచుకున్నాడు. వాట్ డస్ ద పిక్చర్ షో? ఈ పిక్చర్ ఏం తెలియజేస్తుంది? దే ఆర్ ద జూవిష్ స్లావ్ సెలబ్రిటీస్ ఇన్ ద బుచెన్వార్డ్ కాన్సంట్రేషన్ క్యాంప్ నియర్ జనా, జర్మనీ ఇన్ 1945. 1945లో జర్మనీలో జనాకు దగ్గరలో ఉన్నటువంటి బుచెన్వాడ కాన్సంట్రేషన్ క్యాంపులో చాలా మంది జూవిష్ బానిసల్ని ఇక్కడ బంధించారు. దాన్ని తెలియజేస్తుంది ఇది. వాళ్ళకి ఆహారం పెట్టకుండా బక్క చిక్కిన శవాల్లాగా ఉన్నారు చూడండి వాళ్ళంతా. మనకి ఇక్కడ పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ గురించి మీకేమనిపిస్తుందో చూడండి, అబ్జర్వ్ చేయండి.
హూ ఆర్ ద లీడర్స్ ఇన్ దిస్ పిక్చర్? ఈ పిక్చర్లో ఉన్న నాయకులు ఎవరు? ద లీడర్స్ షోన్ ద పిక్చర్స్ ఆర్ ఫ్రమ్ లెఫ్ట్ విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండ్ జోసెఫ్ స్టాలిన్. ఇతను విన్స్టన్ చర్చిల్, మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటే ఎఫ్డి రూజ్వెల్ట్. ఇట్ లాస్ట్లో రైట్ సైడ్ ఉన్న వ్యక్తి జోసెఫ్ స్టాలిన్. నేమ్ ద కంట్రీస్ దట్ దే బిలాంగ్ టు. వీళ్ళు ఏ దేశానికి చెందినటువంటి వారు? ద కంట్రీస్ ద అబౌవ్ లీడర్స్ బిలాంగ్ టు. విన్స్టన్ చర్చిల్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఇతను బ్రిటన్కి చెందినటువంటి ప్రధాని విన్స్టన్ చర్చిల్. ఇతను మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎఫ్డి రూజ్వెల్ట్. ఇతను అమెరికా ప్రెసిడెంట్. జోసెఫ్ స్టాలిన్ ఇతను రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఇక్కడ మనకున్న పిక్చర్స్ని అబ్జర్వ్ చేయండి. హూ ఆర్ ద లీడర్స్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరు? ఈ ఇద్దరు లీడర్స్. ద పిక్చర్ ఇట్ ఈస్ ముస్సోలినీ అండ్ హిట్లర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఇతను లెఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ముస్సోలినీ, రెండో వ్యక్తి హిట్లర్. ముస్సోలినీ వాజ్ ద డిక్టేటర్ ఆఫ్ ఇటలీ. ముస్సోలినీ ఏమో ఇటలీకి నియంత. హిట్లర్ వాజ్ ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి నియంత హిట్లర్. దిస్ కార్టూన్ షోస్ దట్ ద ట్రీటెడ్ ఆఫ్ జూయిస్ ఇన్ జర్మనీ ఈజ్ మచ్ లైక్ ఏ ట్రీట్మెంట్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ యుఎస్ఏ. మనకి ఇక్కడ ఉన్న పిక్చర్ ఏం తెలియజేస్తుంది? కార్టూను జర్మనీలో జూయిష్ పట్ల హిట్లర్ ఎలా ప్రవర్తించాడో అదేవిధంగా అమెరికాలో బ్లాక్స్ పట్ల వైటర్స్ కూడా అంతే ప్రవర్తించారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ని గమనించండి. ఇన్ దిస్ కార్టూన్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అడ్వైసింగ్ టు యుఎస్ఏ దట్ నాజీ జర్మనీ ఈజ్ నాట్ టు బి అఫ్రైడ్ ఆఫ్ హిట్లర్, ఈ షోస్ లైక్ ఏ మోన్స్టర్. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి సలహా ఇస్తున్నాడు, నాజీ జర్మనీ గురించి నువ్వేమీ భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నాడు అనమాట. నాజీ జర్మనీ ఈజ్ షోస్ యాజ్ ఎ లీడింగ్ పీపుల్ టు స్లావ్. ఇక్కడ నాజీ జర్మనీ ఇలేముంది? ప్రజలందరినీ కూడా బానిసత్వంలోనికి తీసుకెళ్తున్నట్టు మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకున్నటువంటి పిక్చర్స్ను గమనించండి. దే ఆర్ ద వార్ బాండ్స్ రిలీజ్డ్ బై యుఎస్ఏ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు వార్ బాండ్స్ని రిలీజ్ చేసింది అమెరికా. The government got the money to meet the war expenditure by selling these bonds. అందరూ కూడా ఈ వార్ బాండ్స్ కొనండి, ఆ వచ్చినటువంటి డబ్బును యుద్ధం అవసరాల కోసం ఉపయోగిస్తాము, యుద్ధానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ వార్ బాండ్స్ కొనండి అని చెప్తుంది, యుద్ధానికి అయ్యేటువంటి ఖర్చు భరాయించడం కోసం. నెక్స్ట్ 15th లెసన్లో ఉన్నటువంటి పిక్చర్స్ ఏంటి అనేది చూద్దాం. నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ద కాలనీస్. అబ్జర్వ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ ఫోటోగ్రాఫ్ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. వాట్ ఈస్ ద ప్రొటెస్ట్ షోన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? ఈ ఫోటోగ్రాఫ్లో ప్రజలు ఎందుకు, అసలు ఏం తెలియజేస్తుంది ఈ ఫోటోగ్రాఫ్? ఇట్ ఈస్ ద మే 4th మూవ్మెంట్ హ్యాపెండ్ ఇన్ చైనా. ఇక్కడ మే 4th మూవ్మెంట్ జరిగింది చైనాలో, మే 4వ ఉద్యమం. వెన్ వాజ్ ద మూవ్మెంట్ స్టార్టెడ్? ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? ద మూవ్మెంట్ స్టార్టెడ్ ఆన్ 4th May 1919. 1919 మే 4వ తారీఖున మే 4th మూవ్మెంట్ స్టార్ట్ అయింది. వై వాజ్ ద మే 4th మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ చైనా? చైనాలోనే ఎందుకు మే 4 ఉద్యమం స్టార్ట్ అయింది? After the World War I, the Treaty of Versailles concluded in 1919. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వర్సైల్స్ సమావేశం జరిగింది. టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద ట్రీటీ దట్ ఆర్ నాట్ ఫేవరబుల్ టు చైనా. అంటే ఈ సమావేశంలో చైనాకి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని ప్రజలందరూ కూడా మే 4 ఉద్యమం ప్రారంభించారు. అంటే గతంలో చైనా భూభాగాల్ని జపాన్ ఆక్రమించుకుంది, ఇప్పుడు జపాన్ ఆక్రమించుకున్నటువంటి భూభాగాల్ని ఈ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్లో చైనా వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటి కోపంతో ప్రజలందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టారు.
దిస్ పిక్చర్ సేస్ ఏం తెలియజేస్తుంది? డిస్ట్రాయ్ ద ఓల్డ్ వరల్డ్, గుడ్ న్యూ వరల్డ్. పాత ప్రపంచాన్ని తొలగించి కొత్త ప్రపంచాన్ని స్థాపిద్దాం అని తెలియజేస్తుంది. ఈ పిక్చర్ ఏం తెలియజేస్తుంది? అబ్జర్వ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. హూ ఈస్ ద లీడర్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇట్ ఈస్ ద మావో జెడాంగ్, ద మేజర్ లీడర్ ఆఫ్ సిసిపి. ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి మావో జెడాంగ్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. హూ ఆర్ బేస్డ్ టు ద రెవల్యూషనరీ పాత్ ఆఫ్ మావో? మావో విప్లవ మార్గంలో ఎవరున్నారు? ద రూరల్ పూర్ పీజెంట్స్ ఆర్ ద బేస్ టు ద రెవల్యూషనరీ పాత్ ఆఫ్ ద మావో. మావో అనుసరించే మార్గంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద రైతులందరూ కూడా మావో సైన్యంలో ఉన్నారు. హీ వాంటెడ్ టు బ్రింగ్ పీజెంట్ రెవల్యూషన్స్ ఇన్ చైనా. అతను ఏం కావాలనుకున్నాడు? చైనాలో రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఉద్యమించాలనుకున్నాడు. వాట్ ఆర్ ద రిఫార్మ్స్ దట్ మావో వాంట్ టు బ్రింగ్ ఇన్ చైనా? చైనాలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలనుకున్నాడు మావో? మావో వాంటెడ్ టు ఎండ్ వార్లాడిజం, క్యారీడ్ అవుట్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ఫైట్ ఫారెన్ ఇంపెరియలిజం. మావో యుద్ధ ప్రభువుల్ని తొలగించాలని, అలాగే భూ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అనుకున్నాడు. అలాగే ఫారెన్ ఇంపెరియలిజం అంటే విదేశీయుల యొక్క ప్రభావాన్ని తొలగించాలని కోరుకున్నాడు. వాట్ ఈజ్ యానాం రెఫర్స్ టు? యానాం అంటే ఏంది? యానాం ఈజ్ ద ప్లేస్ వేర్ మావో అండ్ హిజ్ ఫాలోవర్స్ లెడ్ ద సీక్రెట్ లైఫ్ టు సెక్యూర్ ఫ్రమ్ ద గుయోమెడాంగ్స్ అటాక్స్. గుయోమెడాంగ్స్ వాళ్ళ యొక్క సైన్యము మావో మరియు అతని యొక్క అనుచరుల మీద దాడి చేయకుండా దాక్కొని ఉండటం కోసము, సీక్రెట్గా ఉండటం కోసము వాళ్ళు యానాంలో ఉన్నారు. ఎవరు? మావో అండ్ హిజ్ ఫాలోవర్స్, అతని యొక్క అనుచరులు అందరు కూడా యానాంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ద సిసిపి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మావో జెడాంగ్ క్యారీడ్ అవుట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ చైనా. సిసిపికి లీడర్ ఎవరు? మావో జెడాంగ్. అతని నాయకత్వంలో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు చైనాలో. ద గవర్నమెంట్ కలెక్టెడ్ ద ఎక్సెస్ ల్యాండ్ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్స్ అండ్ ద సేమ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ల్యాండ్లెస్ పూర్ పీజెంట్స్. అధికంగా ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా భూస్వాముల దగ్గర నుంచి తీసుకొని పేద రైతులందరికీ కూడా పంచిచ్చారు. సో దట్ పీపుల్ ఆర్ బర్నింగ్ ద ఓల్డ్ ల్యాండ్ రికార్డ్స్ విచ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్. అయితే ప్రజల దగ్గర గతంలో ఉన్నటువంటి పాత రికార్డులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అప్పులు తెచ్చుకున్నటువంటి రికార్డ్స్, ఆ పత్రాలు అవన్నీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? బర్న్ చేస్తున్నారు, అంటే అన్నిటినీ కాల్ చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరు? దిస్ ఈజ్ హోచిమిన్, ద లీడర్ ఆఫ్ వియత్నమీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇతను హోచిమిన్, వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ద యుఎస్ వాంటెడ్ టు చెక్ ద గ్రోయింగ్ పవర్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఇన్ వియత్నాం. వియత్నాంలో కమ్యూనిస్ట్ యొక్క అధికారాన్ని పెరగకుండా నియంత్రించడం కోసము అమెరికా వాళ్ళు వియత్నాం మీద దాడి చేశారు. దే థాట్ దట్ ఇట్ కుడ్ బి ఈజియర్ టు కిల్ ఇఫ్ దెర్ వాజ్ నో ఫారెస్ట్ కవర్ ఫర్ ద పీపుల్ టు హైడ్ ఇన్. వియత్నామీస్కి అమెరికాకు జరిగినటువంటి యుద్ధంలో ప్రజల్ని కానీ వాళ్ళందరినీ ఓడించాలి అంటే అక్కడ అసలు చెట్లన్నీ లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఫారెస్ట్ ఏరియానంతా కూడా తొలగించాలని నిర్ణయించుకున్నారు. దిస్ ఫోటో షోస్ ద స్ప్రేయింగ్ ఆఫ్ ఏజెంట్ ఆరెంజ్, ఏ డిఫాలియంట్ ప్లాంట్ కిల్లర్ ఫ్రమ్ కార్గో ప్లేన్స్. కార్గో విమానాలతో ఏజెంట్ ఆరెంజ్ అనేటువంటి ఒక మొక్కలను చంపేటువంటి విషపూరితమైనటువంటి ఒక లిక్విడ్ని అడవుల మీద స్ప్రే చేశారు. దానివల్ల అడవులన్నీ కూడా లేకుండా పోతే ఎవరు కూడా దాక్కోలేరు, దానివల్ల ఈజీగా వియత్నాంని ఓడించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ ఈ పిక్చర్లు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ నమ్ది అజికివే. ఈ వ్యక్తి ఎవరు? నమ్ది అజికివే, ద ఫౌండర్ ఆఫ్ నైజీరియన్ యూత్ మూవ్మెంట్. హు వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నైజీరియన్ యూత్ మూవ్మెంట్. నైజీరియా యువ ఉద్యమ నాయకుడు ఎవరంటే ఎం నంది అజికివే. నైజీరియన్ సివిల్ వార్ as also known as
బీఫారియన్ వార్. నైజీరియా అంతర్యుద్ధాన్నే ఇంకా ఏమనొచ్చు అంటే బైఫారియన్ వార్ అని కూడా అనొచ్చు. ఈ వ్యక్తి ఎవరు గమనించండి. దిస్ ఇస్ కెన్ సారోవివా, ఎన్ ఎన్వైరన్మెంటలిస్ట్ ఇన్ నైజీరియా. నైజీరియాలో పర్యావరణవేత్త ఇతను, కెన్ సారోవివా. He questioned the environmental pollution caused by the oil companies in the Niger Delta. నైజర్ డెల్టాలో ఎవరైతే ఆయిల్ని బయటికి తీసేస్తున్నటువంటి కంపెనీలు అయితే ఉన్నాయో దానివల్ల పర్యావరణం అంతా కూడా కలుషితం అవుతుంది అని ఇతను ప్రశ్నించాడనమాట. అందుకని ఇతన్ని చంపటం కూడా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపు మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ చిల్డ్రన్.